హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మంచి బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకు వచ్చాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు ముగ్గు ఎలా వేస్తున్నానో అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా వేసుకోగలిగే డిజైను. ఈ ముగ్గులు అయితే పండుగలప్పుడు, శుభకార్యాలకు, ఫ్రైడే రోజు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలో వేసుకోవడానికి ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడైతే నేను 5 చుక్కల ముగ్గు వేస్తున్నానండి. 5 చుక్కలు, సందు చుక్క 3 వచ్చే వరకు. ఇక్కడ నేను 2 ముగ్గులు చూపిస్తున్నానండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ముగ్గు కూడా చాలా బాగుంటుంది. రోజువారీ ముగ్గులలో ఇది ఒక బ్యూటిఫుల్ ముగ్గు అండి. ఈ బ్యూటిఫుల్ డిజైన్ను ఫ్లోర్ పైన, ర్యాంపుల పైన ఎక్కడైనా వేసుకోవచ్చండి. చిన్న వాకిటి దగ్గర కూడా సరిపోతుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 3 ఆకులు కలిపి ఒక ఫ్లవర్ లాగా 6 చుట్టూ 6 వచ్చేలాగా వేసుకున్నానండి. తర్వాత అయితే ఆ ఫ్లవర్ నుంచి కర్వ్ షేప్లో ఒక రౌండ్ లాగా వేసుకున్నాను. ఆ ఫ్లవర్ నుంచి ఆ ఫ్లవర్ దగ్గరికి జాయింట్ చేశాను. తర్వాత మిడిల్లో అయితే ఇట్లా క్రాస్గా గీసుకొని చిన్న డ్రాప్స్ షేప్లో పెట్టుకున్నాను. ముగ్గుతోనే కలర్ వేస్తున్నాను. మీరైతే కలర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ముగ్గు అయితే ముగ్గుతోనే కలర్ వేసుకున్నాను. చాలా నీట్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అందమైన డిజైన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకా మంచి మంచి డిజైన్లు కావాలన్నా, ఎలాంటి ముగ్గులు కావాలన్నా అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. చిన్న వాకిలని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. చిన్న వాకిలైనా సరే మనమేం పెద్ద ముగ్గు వేయాల్సిన అవసరం లేదు. చిన్న ముగ్గే అందంగా వేసుకోవచ్చు. చిన్న ముగ్గు వేసుకొని వాటికి కలర్స్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నీట్గా కనిపిస్తుంది. ఫ్లోర్ పైన, ర్యాంపుల పైన ఎక్కడైనా వేసుకోవచ్చు. చిన్న వాకిలైనా సరే చిన్న ముగ్గు వేసుకున్న చాలా అందంగా ఉంటుంది. ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్స్ పైన ఒక పెద్ద లీఫ్ లాగా వేసి దానిపై నుంచి ఒక చిన్న తీగలాగా వేసుకొని వాటికి చిన్న చిన్న చుక్కలు పెట్టాను. తర్వాత ముగ్గుతోనే కలర్ వేసాను లైట్గా. సో ఓవరాల్గా అయితే ముగ్గు ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ముగ్గు అయితే చూసేద్దాం. 3 చుక్కలు, సందు చుక్క 2 వచ్చే వరకు అండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే ఆకుల్లాగా వేసుకున్నాను. వాటి మధ్యలో నుండి 3 ఆకులు వచ్చేలాగా వేసుకుంటున్నాను. అవి కూడా పెద్ద పెద్ద ఆకుల్లాగా వేస్తున్నాను. డైలీ ముగ్గులో ఇది ఒక డిజైన్ అండి. ఇప్పుడు ఆ ఆకుల మధ్యలో అయితే 2 గీతలు వేశాను. ఒక రౌండ్గా కర్వ్ షేప్ తిప్పి దానిపైన ఒక చిన్న డాట్ పెట్టుకొని దానికి కూడా ఒక చిన్న ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాను. అలాగా మిడిల్లో ఖాళీగా ఉన్న దగ్గర ఇటు సైడ్ అటు సైడ్ కూడా అలాగే వస్తుంది. ఈ డిజైన్కి అయితే కలర్స్ కూడా వేసానండి.
వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కలర్స్ వేసాక ఎలా ఉంది, కలర్ వేయకముందు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ అయితే యూజ్ చేశాను. మిడిల్లో అయితే గ్రీన్ కలర్ వేశాను. ఆ ఫ్లవర్స్కి అయితే రెడ్ కలర్ యూజ్ చేశాను. పెద్ద పెద్ద ఆకులకి ఎల్లో వేశాను. ఫుల్గా ఏం వేయలేదండి ఎల్లో కలరు, జస్ట్ కొంచెం అలా వేశాను. ఇలాంటి అందమైన డిజైన్ల కోసం, చుక్కల ముగ్గుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో అందమైన ముగ్గులు మీ ముందుకు తీసుకువస్తాను. ఈ ముగ్గులు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ముగ్గును ఎండింగ్ వరకు అయితే చూసేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.